వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఇవాళ ఫస్ట్ చూసుకుంటే మాత్రం జూమ్ నుంచి అన్నమాట. సో జూమ్ వాళ్ళు కొత్త ఫీచర్ని అయితే తీసుకొస్తారు అనుకోవచ్చు బై. ఇది ఏఐ అవతార్ గురించి అనమాట. సో ఏఐ అవతారు అంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తారు అంటే బై కొందరికి ఫేస్ చూపించడం ఇష్టం కాదు. సో ఒట్టి మైక్ కెమెరా ఆఫ్ చేసుకొని మైక్ యూజ్ చేసి మాట్లాడతారు కదా. అలాంటి సిచ్యువేషన్స్లో మన వాళ్ళు ఒక క్యారెక్టర్ని అయితే తీసుకొస్తారన్నమాట. దాని ప్లేస్లో మనం మాట్లాడచ్చు. మనం ఏదో మాట్లాడిన ఆ క్యారెక్టర్ కూడా మాట్లాడుతుంది, ఎక్స్ప్రెషన్ చేస్తుందని ఈ ఏ ఫీచర్ని అయితే తీసుకొస్తున్నాం మనిషి అయితే ఒక అప్డేట్ అయితే తీసిరవై. సో జూమ్ యూజ్ చేస్తారా, లేకపోతే గూగుల్ మీట్ యూజ్ చేస్తారా, స్టిల్ ఇంకా యూజ్ చేస్తారా లేదని కింద కామెంట్ అయితే చేయండి. ఒక మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు. నాకైతే టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏ బాగా అనిపిస్తుంది, కానీ మిగతా సిచ్యువేషన్లో బాగా అనిపిస్తుంది. మీరు ఏ మీద మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత మేము నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో X Fold 3 Pro స్మార్ట్ ఫోన్ అయితే ఇవాళ లాంచ్ అయిపోయింది బై. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రము ప్రైస్ 1,60,000 ఉంది. ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇది. సో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ బై. సో ప్రీమియం లెవెల్ ఉంటుంది. సపరేట్గా వీడియో అయితే చేస్తాను, అది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే CMF నుంచి అన్నమాట. ఏదైతే నథింగ్ ఫోన్ వాళ్ళ సబ్ బ్రాండ్ ఉంది కదా, దాని నుంచి మనకు ఒక స్మార్ట్ ఫోన్ వస్తుందనేసి రూమర్స్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే 2 కలర్ వేరియంట్స్ వస్తుందనేసి అయితే అంటారు. లీక్స్ ప్రకారం చూసుకుంటే బ్లాక్ కలర్ అండ్ ఆల్సో ఆరెంజ్ కలర్లో రావచ్చు అనేసి అంటారు. సో మోస్ట్లీ ఇక్కడ CMF గురించి అయితే మనకు అందరూ తెలిసిందే 2 వేరియంట్స్ వస్తుందని. సో ఇక్కడ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్స్లో వస్తుందని ఒక అప్డేట్ అయితే చేసిరు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో F27 Pro Plus ఇండియన్ లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. June 13th స్మార్ట్ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ అవుతుందని అయితే అన్నారు. సో ఇక్కడ చాలా వేరియంట్స్ అయితే బయటపడ్డాయి. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ అయితే 2 వేరియంట్స్ అయితే లీక్స్ అయితే బయటపడ్డాయి అనమాట. నెక్స్ట్ ఈవెంట్స్ గురించి చూసుకుంటే GSMA MWC ఉంది కదా, షాంఘై 2024లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే June 26 నుంచి June 28కి ఈవెంట్ అయితే అక్కడ కండక్ట్ చేస్తారన్నమాట. సో ఇక్కడ సో కాంప్యూటెక్స్ అయిపోయింది. సో అలాంటివే గ్యాడ్జెట్స్ గురించి, ఏఐ గురించి, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చేస్తారు. సో చూద్దాం అప్డేట్ రాగానే. ఈ 26 అంటే దగ్గర మనకి ఏమంటారు, ఐ థింక్ ప్రభాస్ది కల్కి ఉంది కదా. సో ఆ కల్కి ఒక రోజు ముందు స్టార్ట్ అయిపోతుంది ఈవెంట్ అనమాట. తర్వాత సాఫ్ట్వేర్ సైడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రమే మైక్రోసాఫ్ట్ నుంచి అన్నమాట. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆటోమేటిక్ సూపర్ రెజల్యూషన్ లేకపోతే ASR అనేది ఉంది బై. ఇది సిస్టమ్ లెవెల్ అప్స్కేలింగ్ అనమాట. ప్రస్తుతానికి ఇది NPUs ఇది ఏవైతే ప్రాసెసర్స్ ఉంటాయో వీటికి కంపాటబుల్ ఉందంటారు. సగ చెప్పాను కథలకన్నా అంటే బై. సో సింపుల్గా ఏం లేదు, స్నాప్డ్రాగన్ X Elite, స్నాప్డ్రాగన్ X ప్రాసెసర్స్ ఉన్నాయి కదా, X+ ఆ ప్రాసెసర్లకి ఈ ఫీచర్ అయితే ప్రస్తుతానికి అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏ గేమ్స్కి అట్ ప్రజెంట్ డైరెక్ట్ వచ్చేస్తుందంటే ఇక్కడ Borderlands 3 కాంట్రా డైరెక్ట్ లెవెల్ది, డార్క్ సోల్స్ 3 గాడ్ ఆఫ్ వార్ కొత్తది అండ్ అది 2017ది, Resident Evil 2, Resident Evil 3 రీమేక్స్, స్నైపర్ గోస్ట్ వారియర్, కాంట్రాక్ట్ 2, Witcher 3 అండ్ కింగ్డమ్ కమ్ డెలివరెన్స్ అండ్ బీమ్ NG.drive అనమాట. సో డ్రైవింగ్ గేమ్స్ వీటికి మీకు ఏమంటారు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ బై డిఫాల్ట్గా ఈ గేమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వేరే ప్రాసెసర్స్ కూడా ఉండేవి. ప్రస్తుతం చూసుకుంటే Ryzen AI ఉంది కదా 300 సిరీస్ అండ్ Intel Core Ultra 200V సిరీస్. ఇది ఇంకా ప్రస్తుతం అయితే మెన్షన్ చేయలేదు బ్లాగ్ పోస్ట్లో, కానీ అప్కమింగ్లో రావచ్చు. ఇంకొంచెం మోడిఫికేషన్స్ లేకపోతే సాఫ్ట్వేర్ ట్యూనింగ్ చేసేసి అప్డేట్ ద్వారా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తాను. సో ఇంకా అప్డేట్ వస్తే వీడియో అయితే చేస్తాను. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఆసూస్ వాళ్ళు అన్వైల్ చేసిరన్నమాట. ROG మ్యూనియర్ మనకు అందరూ తెలిసిన థార్ వాళ్ళ హ్యామరు. సో అలాంటిదే ఒక పెద్ద పవర్ బ్యాంక్ అయితే తీసుకొచ్చారు అనుకోవచ్చు. సో యాక్చువల్ ఏంటంటే ఈ పవర్ బ్యాంక్ మన కాంపిటెక్స్లో రివీల్ చేశారు. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే సోలార్ పవర్ నుంచి కూడా అంటే సన్ రైడ్ నుంచి కూడా రీఛార్జ్ అయిపోతుంది. మంచి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ పెద్ద గ్రాఫిక్ కార్డ్కి అయితే RTX 4080 గ్రాఫిక్ కార్డ్ సిస్టమ్కి 1 గంట దాకా గేమింగ్ అయితే ఆడిస్తానని అయితే ఈ పవర్ బ్యాంక్ పెడతారు. సో మోస్ట్లీ ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు మీకు పవర్ కావాలంటే ఛార్జింగ్ పెట్టడానికి బాగుంటుంది అన్నమాట.
సో గేమింగ్ కంటే కూడా ఒక మంచి బ్యాకప్ స్టేషన్ లాగా అయితే మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఒకసారి చూడండి మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీకు పిక్చర్స్ అయితే వస్తాయి. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో స్నైపర్ ఎలీట్ 5 గేమ్ ఏదైతే ఉందో 2 years బ్యాకే రిలీజ్ అయింది. మంచి డిస్కౌంట్ వస్తుంది, 329 రూపాయలు ఉంది భయ్. స్నైపర్ గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది ఒక మంచి గేమ్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా తక్కువనే భయ్. విండోస్ 10 మినిమం కావాలన్నమాట భయ్. i3 8th జనరేషను, సో దానికంటే ఈక్వలెంట్ ఉంటే సరిపోతుంది. 8GB ర్యామ్ అండ్ DirectX 12 కంపాటబుల్ గ్రాఫిక్ కార్డ్ ఉండాలా అండ్ 85GB స్టోరేజ్ ఉంటే సరిపోతుంది. ఈజీగా గేమ్ అయితే రన్ అయిపోతుంది. సో మోస్ట్లీ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్నైపర్ అక్కడక్కడ కొన్ని యాక్షన్స్ కూడా ఉన్నాయి. నాకైతే మంచిగా అనిపించింది, ట్రై చేయడానికి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తాను. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ ఏం కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది. వాళ్ళంతా టైం నెక్స్ట్ అలా కలుసుకుందాం.